భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై అనే నినాదంతో ఇవాళ భారతదేశం అంతటా ప్రతి వ్యక్తి నినాదాలు చేసుకుంటూ పోతున్నారు. ఎందుకంటే ఇవాళ విరోచితంగా పాకిస్తాన్ తోటి యుద్ధ రణరంగంలో పోరాడుతున్న మన ఆర్మీ జవాన్లందరికీ సెల్యూట్ చేసుకుందాం. మన అమరులైన ఆర్మీ జవాన్లకు ఘనంగా నివాళులు అర్పిద్దాం. ఇదే మనం చేయవలసిన పని. మన ఆర్మీకి మనం సపోర్ట్ చేసుకుందాం. మన దేశాన్ని గెలిపించుకుందాం. గతంలో కూడా పాకిస్తాన్ తోటి 2 సార్లు గెలిచినాం. ఇప్పుడు కూడా గెలవబోతున్నాం. ఎందుకంటే నీతికి నిజాయితీకి మంచి పేరైన భారతదేశం ఎప్పటికీ గెలుస్తుంది. అందుకనే ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపుగా ఉన్నాయి. అదేవిధంగా ఆ రోజు బ్రిటిష్ పరిపాలనలో కూడా సుభాష్ చంద్రబోస్ చేసిన విరోచిత పోరాటం వల్లనే మన స్వతంత్రం వచ్చింది. సరే, ఎందరో మహానుభావుల వల్ల స్వతంత్రం వచ్చినప్పటికీ సుభాష్ చంద్రబోస్ చాలా గొప్ప వీరుడని కూడా మనం తలుచుకోవాల్సిన అవసరం ఉంది. వారి చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జనవరి 23, 1897 భారత స్వతంత్ర సమరయోధుడు. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదంతోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తే, బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చని నమ్మి అది ఆచరణలో పెట్టిన వాడు. ఇతని మరణం ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయింది. సుభాష్ చంద్రబోస్ గారు 2 సార్లు భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షుడిగా ఎన్నికైన గాంధీతో సిద్ధాంతపరమైన అభిప్రాయ భేదాల వలన ఆ పదవికి రాజీనామా చేశాడు. గాంధీ యొక్క అహింసవాదం మాత్రమే స్వతంత్ర సాధనకు సరిపోదని, పోరుబాట కూడా ముఖ్యమని బోస్ భావన. ఈ అభిప్రాయంతోనే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, ఆల్ ఇండియా యూత్ లీగ్ అనే రాజకీయ పార్టీని కూడా స్థాపించాడు. దాదాపు 11 సార్లు ఆంగ్లేయులచే కారాగారంలో నిర్బంధించబడ్డాడు. 1939లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. ఆంగ్లేయులను దెబ్బతీయడానికి దీన్ని ఒక సువర్ణ అవకాశంగా బోస్ భావించాడు. యుద్ధం ప్రారంభం కాగానే అతను ఆంగ్లేయులపై పోరాడేందుకు కూటమి ఏర్పాటు చేసే ఉద్దేశంతో రష్యా, జర్మనీ, జపాన్ దేశాల్లో పర్యటించాడు. జపాను సాయంతో భారత యుద్ధ ఖైదీలు, రబ్బర్ తోట కూలీలు, ఔత్సాహికులతో భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. జపాన్ ప్రభుత్వం అందించిన సైనిక, ఆర్థిక, దౌత్య సహకారాలతో ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని సింగపూర్లో ఏర్పరిచాడు. బోస్ మరణం వివాదాస్పదమైంది. 1945 ఆగస్టు 18లో తైవాన్లో జరిగిన విమాన ప్రమాదంలో బోస్ మరణించాడని ప్రకటించినప్పటికీ అతను ప్రమాదం నుంచి బయటపడి అజ్ఞాతంలోకి వెళ్ళాడని అధిక సంఖ్యాకుల అభిప్రాయం. సరే, అది అట్లుండగా స్వతంత్రానికి బోస్ ప్రణాళిక ఏ విధంగా ఉండేదంటే, బ్రిటిష్ వారు తమ యుద్ధ సమస్యలు తీరినాక దేశానికి స్వతంత్రం ఇస్తారని గాంధీ, నెహ్రూ వంటి నాయకులు భావించారు. అయితే రెండవ ప్రపంచ యుద్ధంలో తల మునకలుగా ఉన్న బ్రిటిష్ వారి పరిస్థితిని అవకాశంగా తీసుకొని త్వరగా స్వతంత్రాన్ని సంపాదించాలని బోస్ బలంగా వాదించాడు. బోస్ ఆలోచనపై ఇటాలియన్ రాజనీతిజ్ఞులు గారిబల్డి, మాజినీ ప్రభావం ఉంది. స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం ముస్తాఫా కమాల్ పాషా అత్కార్కు నాయకత్వంలోని టర్కీ దేశం లాగా కనీసం 2 దశాబ్దాల కాలం సోషలిస్టు నియంతృత్వ పాలనలో ఉండాలని కూడా బోస్ అభిప్రాయం. ఈ సమయంలో బోస్ అనేక మంది బ్రిటిష్ లేబర్ పార్టీ నాయకులను కలుసుకున్నాడు. అయితే అప్పుడు అధికారంలో ఉన్న కన్సర్వేటివ్ పార్టీ నాయకులు ఎవరూ బోస్తో సమావేశానికి అంగీకరించలేదు. తరువాతి కాలంలో అట్లీ నాయకత్వంలోని లేబర్ పార్టీ ప్రభుత్వం కాలంలోనే భారతదేశానికి స్వతంత్రం సిద్ధించినది గమనించవలసిన విషయం. ఒకసారి సుభాష్ చంద్రబోస్ హిట్లర్ను కలవడానికి వెళ్ళాడు. 10 నిమిషాల తర్వాత హిట్లర్ వచ్చి ఏమిటి విషయం అని అడిగాడు. వెంటనే బోస్, మీ నాయకుడిని రమ్మని చెప్పు అన్నాడు. వెంటనే హిట్లర్ వచ్చి బోస్ భుజం మీద చరిచి ఎలా ఉన్నావు అని అడిగాడు. ఇద్దరు కలిసి విషయాలు చర్చించుకున్న తర్వాత వెళ్ళబోయేటప్పుడు హిట్లర్ బోస్ని ముందుగా, నన్ను కలవడానికి వచ్చింది నేను కాదని ఎలా గుర్తించావని అడిగాడు. బోస్ భుజాన్ని తట్టే ధైర్యం నిజమైన హిట్లర్కి తప్ప ఇంకెవరికి లేదని జవాబిచ్చాడు. బ్రిటిష్ ప్రభుత్వం ఏకపక్షంగా కాంగ్రెస్ను సంప్రదించకుండా భారతదేశం తరపున యుద్ధాన్ని ప్రకటించింది. కనుక బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ లిన్లిత్గో ఈ నిర్ణయం పట్ల బోస్ పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు ప్రారంభించాడు. వెంటనే బ్రిటిష్ ప్రభుత్వం అతన్ని కారాగారంలో పెట్టింది. 7 రోజుల నిరాహార దీక్ష తర్వాత విడుదల చేసింది. కానీ అతని ఇంటిని పర్యవేక్షణలో ఉంచింది. ఇక అప్పట్లో తనను దేశం వదిలి వెళ్ళనివ్వరని గ్రహించిన బోస్
1941 జనవరి 19న ఒక పఠాన్ లాగా వేషం వేసుకొని తన మేనల్లుడు శిషిర్ కుమార్ బోస్ తోడుగా ఇంటి నుండి తప్పించుకున్నాడు. ముందుగా పెషావర్ చేరుకున్నాడు. అక్కడ అతనికి అక్బర్ షా, మొహమ్మద్ షా, భగత్ రామ్ తల్వార్లతో పరిచయమైంది. 1941 జనవరి 26న గడ్డం పెంచుకొని ఒక మూగ చెవిటి వాడిలాగా నటిస్తూ ఆఫ్ఘనిస్తాన్ వాయువ్య సరిహద్దు ప్రాంతం ద్వారా మియాంపూర్, అక్బర్ షా, ఆఖాన్ల సహకారంతో ఆఫ్ఘనిస్తాన్లోంచి కాబుల్ ద్వారా ప్రయాణించి సోవియట్ యూనియన్ సరిహద్దు చేరుకున్నాడు. రష్యాకు బ్రిటన్తో ఉన్న వైర్యం వల్ల తనకు ఆదరణ లభిస్తుందనుకున్న బోస్కు నిరాశ ఎదురైంది. రష్యాలో ప్రవేశించగానే ఎన్కేవిడి అతనిని మాస్కోకు పంపింది. వారు అతనిని జర్మనీ రాయబారి షూలేవర్గానికి అప్పగించారు. అతను బోస్ను బెర్లిన్ పంపాడు. అక్కడ బోస్కు రిబ్బెంట్రాప్ నుండి చిలు హెల్మిస్ట్రాలోని విదేశీ వ్యవహారాల శాఖాధికారుల నుండి కొంత సఖ్యత లభించింది. తమ శత్రువుల కూటమి అయిన అగ్రరాజ్యాల సహకారంతో బోస్ తప్పించుకున్నాడని తెలియగానే అతనిని జర్మనీ చేరకముందు హత్య చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం తమ రహస్య ఏజెంట్లను నియమించింది. బ్రిటిష్ గూఢచారి దళానికి చెందిన ఎస్ఓఈ ఈ పనిని చేపట్టింది. అయితే సుభాష్ చంద్రబోస్ గారి బాల్యం ఎలా ఉండేనంటే, సుభాష్ చంద్రబోస్ 1897లో భారతదేశంలోని ఒడిశాలోని కటక్ పట్టణంలో ఒక ధనిక కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి జానకినాథ్ బోస్ లాయర్, గొప్ప జాతీయవాది, బెంగాల్ శాసన మండలికి కూడా ఎన్నికయ్యాడు. తల్లి పేరు ప్రభావతి బోస్. బోస్ విద్యాభ్యాసం కటక్లోని రావెన్షా కాలేజియేట్ స్కూల్లోను, కలకత్తాలోని స్కాటిష్ చర్చి కాలేజీలోను, ఫిట్జ్ విలియం కాలేజీలోను, ఆపైలోనూ సాగింది. 1920లో బోస్ భారతీయ సివిల్ సర్వీస్ పరీక్షకు హాజరై అందులో 4వ స్థానంలో నిలిచాడు. ఇంగ్లీష్లో అత్యధిక మార్కులు సాధించాడు. అయినా 1921 ఏప్రిల్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఇండియన్ సివిల్ సర్వీస్ నుండి వైదొలిగి భారత స్వతంత్ర సంగ్రామంలో పాల్గొనడం ఆరంభించాడు అని చెప్పి ఇక్కడ కొద్దిగా తప్పు ఉంది. భారత జాతీయ కాంగ్రెస్ యువజన విభాగంలో చురుకైన పాత్ర నిర్వహించసాగాడు. మళ్ళీ భారత జాతీయ కాంగ్రెస్లో ఎలా వచ్చాడనేది మనం తెలుసుకుందాం. సహాయ నిరాకరణోద్యమం సమయంలో మహాత్మా గాంధీ బోస్ను కలకత్తా పంపాడు. అక్కడ చిత్తరంజన్ దాస్తో కలిసి బోస్ బెంగాల్లో ఉద్యమం నిర్వహించాడు. ఐరోపాలో ఉన్న సమయంలో బోస్ ఆలోచనలలో కొత్త భావాలు చోటు చేసుకున్నాయి. స్వతంత్ర దేశంగా అవతరించడానికి మానడానికి భారతదేశానికి ఇతర దేశాల సహకారం, దైత్య సమర్థన, ప్రత్యేక సైన్యం ఉండాలని గ్రహించాడు. 1937 డిసెంబర్ 26న బోస్ ఎమిలీ షెకేల్ అనే తన కార్యదర్శిని వివాహం చేసుకున్నాడు. ఈమె ఆస్ట్రేలియాలో జన్మించింది. వారికి 1942లో పుట్టిన కూతురు పేరు అనిత. బోస్ తన భార్యకు వ్రాసిన అనేక ఉత్తరాలను తర్వాత అనే సంకల్పం పుస్తకం శిషిర్ కుమార్ బోస్, సుగాతా బోస్ ప్రచురించారు. 1938లో గాంధీ అభిరుచికి వ్యతిరేకంగా బోస్ భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. బోస్ ప్రత్యర్థి ఆయన పట్టాభి సీతారామయ్య పరాజయంగా గాంధీ భావించాడు. ఇలా పార్టీలో ఏర్పడిన నాయకత్వ సంక్షోభం వల్ల బోస్ కాంగ్రెస్ నుండి వైదొలిగాడు. వేరే మార్గం లేని బోసు అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించాడు. 1938లో జాతీయ ప్రణాళిక కమిటీ అనే సంస్థాగత వ్యవస్థకు నాంది పలికాడు. సుభాష్ చంద్రబోస్ గారు జర్మనీలో ఎలా ప్రవేశించాడు? ఇలా భారతదేశం నుండి ఆఫ్ఘనిస్తాను, అక్కడి నుండి రష్యా, అక్కడి నుండి ఇటలీ మీదుగా జర్మనీ చేరుకున్న బోసు జర్మనుల సహకారంతో ఆజాద్ హిందూ రేడియో మొదలుపెట్టి ప్రసారాలు మొదలుపెట్టాడు. బెర్లిన్లో స్వతంత్రతను స్థాపించాడు. ఉత్తర ఆఫ్రికాలో బ్రిటిష్ సైన్యంలో భాగంగా ఉండి అగ్రరాజ్యాలకు బందీలైన 4500 భారతీయ సైనికులతో ఇండియన్ లెజియన్ ప్రారంభించాడు. ఇది మొదట తర్వాత వెఫెన్ఎస్ఎస్ అనే సైన్య విభాగాలకు అనుబంధంగా ఉండేది. అందులోని సైన్యం హిట్లర్కు బోస్కు విశ్వాసాన్ని ఇలా ప్రతిజ్ఞ ద్వారా ప్రకటించేవారు. భగవంతుని సాక్షిగా నేను జర్మన్ జాతి రాజ్యం ఏకైక నాయకుడైన అడాల్ఫ్ హిట్లర్కు, భారతదేశపు స్వతంత్రం కోసం పోరాడే జర్మన్ సైన్యం నాయకుడైన సుభాష్ చంద్రబోస్కు విధేయుడై ఉంటాను అని చెప్పి ఈ ప్రతిజ్ఞ ద్వారా ఇండియన్ లెజియన్ సైన్యం జర్మనీ సైన్యం ఆధీనంలో ఉందని, భారతదేశం విషయాల్లో బోస్కు అగ్ర నాయకత్వం కట్టబెట్టబడిందని స్పష్టంగా తెలుస్తుంది. ఇండియన్ లెజియన్ను వెన్నంటి నాజీ జర్మనీ సైన్యం సోవియట్ యూనియన్ మీదుగా భారతదేశంపై దండెత్తి బ్రిటిష్ వారిని
పారదోలుతుందని బోస్ ఆకాంక్ష. ఇక్కడ బోస్ విచక్షణను చాలామంది ప్రశ్నించారు. అలా అగ్రరాజ్యాలు విజయం సాధించిన తర్వాత నిజంగా నాజీలు భారతదేశం వదిలి వెళ్తారని ఎలా అనుకున్నాడని ఒక చర్చ. 1941-43 మధ్య కాలంలో బోస్ అతని భార్యతో కలిసి బెర్లిన్లో నివసించాడు. మొత్తానికి భారతదేశం అవసరాలను హిట్లర్ అంతగా పట్టించుకోలేదు. 1943లో ఒక జర్మన్ జలంతర్గామి U-180లో గుడ్ అంటే U-180 గుడ్ లోఫ్ అగ్రం మీదుగా ఆగ్నేయ ఆసియాకు బయలుదేరాడు. జర్మన్ జలంతర్గామి నుండి జపాన్ జలంతర్గామి 1-29లోకి మారాడు. ఆ రెండు దేశాల జలంతర్గాముల మధ్య ఒక సివిలియన్ వ్యక్తి మారడం ఈ ఒక్కసారే జరిగింది. తర్వాత జపాన్ వారి సహకారంతో సింగపూర్లో తన భారత జాతీయ సైన్యాన్ని బలపరుచుకున్నాడు. భారత జాతీయ సైన్యాన్ని మోహన్ సింగ్ దేవ్ సెప్టెంబర్ 1942 తేదీన సింగపూర్లో స్థాపించాడు. ఇది రాష్ బిహార్ బోస్ స్థాపించిన ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ తరహాలోనిది. అయితే జపాన్ హైకమాండ్కు చెందిన ఇఖారి కికాక్కు మోహన్ సింగ్కు భేదాలు రావడం వల్లను, మోహన్ సింగ్ దీన్ని జపానీయులు కేవలం పావుగా వాడుకుంటారని భావించడం వల్లను దీనిని రద్దు చేశాడు. దీంతో జపాన్ వారు మోహన్ సింగ్ను అదుపులోకి తీసుకొని సైనికులను యుద్ధ ఖైదీలుగా జైలుకు పంపించారు. 1943లో సుభాష్ చంద్రబోస్ రాకతో సైన్యం ఏర్పాటుకు కొత్త ఊపిరిలూదినట్లయింది. అదే సంవత్సరంలో జైల్లో సింగపూర్లో జరిగిన మీటింగ్లో రాష్ బిహార్ బోస్ సుభాష్ చంద్రబోస్కు సంస్థ పగ్గాలు అప్పగించాడు. బోస్ పిలుపుతో చాలామంది దేశభక్తులు సైన్యంలో చేరడమే కాకుండా దానికి ఆర్థిక సహాయం కూడా అందించారు. మిలిటరీ నుంచి వ్యతిరేకత ఎదురైన బోస్ ఆజాద్ హిందూ విప్లవాన్ని సమర్థించుకున్నాడని మానలేదు. జూలై 4, 1944లో బర్మాలో భారత జాతీయ సైన్యం పాల్గొన్న ర్యాలీలో ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా ఉత్తేజభరితమైనవి. వీటిలో చాలా ప్రసిద్ధి గావించినవి: మీ రక్తాన్ని ధారపోయండి, మీకు స్వతంత్రాన్ని ఇస్తాను. ఈ ర్యాలీలో భారత ప్రజలను బ్రిటిష్ ప్రభుత్వం వ్యతిరేక పోరాటంలో తమతో పాటు చేరమని పిలుపునిచ్చాడు. హిందీలో సాగిన ఈ ప్రసంగం అత్యంతం ఉత్తేజభరితంగా సాగింది. ఈ సైన్యంలోని దళాలు ఆజాద్ హిందూ ప్రభుత్వాధీనంలో ఉండేవి. ఈ ప్రభుత్వం తానే సొంతంగా కరెన్సీ, తపాలా బిల్లులు, న్యాయపౌర నియమాలను రూపొందించింది. దీన్ని అగ్రరాజ్యాలైన జర్మనీ, జపాన్, ఇటలీ, క్రొయేషియా, థాయిలాండ్, బర్మా లాంటి దేశాలు కూడా ఆమోదించాయి. ఇటీవల జరిపిన పరిశోధనల మూలంగా రష్యా, సంయుక్త రాష్ట్రాలు కూడా దీన్ని ఆమోదించినట్టు తెలుస్తుంది. సుభాష్ చంద్రబోస్ గారు అదృశ్యం ఎలా అయ్యారు? అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం బోస్ ఆగస్టు 18, 1945లో తైవాన్ మీదుగా టోక్యోకు ప్రయాణిస్తుండగా విమాన ప్రమాదంలో మరణించాడు. కానీ ఆయన శవం మాత్రం కనుగొనబడలేదు. దీనివల్ల ఆయన బతికి ఉండవచ్చని ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటిలో ఒకటి బోస్ సోవియట్ యూనియన్కు బందీగా ఉండగా సైబేరియాలో మరణించాడని. దీన్ని విచారించడానికి భారత ప్రభుత్వం చాలా కమిటీలను ఏర్పాటు చేసింది. 1956 మే నెలలో 4 సభ్యులతో కూడిన షనావాజ్ కమిటీ బోస్ మరణాన్ని గురించి విచారించడానికి జపాన్కు వెళ్ళింది. అప్పట్లో భారత్కు తైవాన్తో మంచి సంబంధాలు లేకపోవడంతో వారి సహకారం కోరబడింది. దాంతో ఇది ఆశించినంత ఫలితాలు ఇవ్వలేదు. కానీ 1995-2005లో విచారణ చేపట్టిన ముఖర్జీ కమిషన్ తైవాన్ ప్రభుత్వంతో చేతులు కలిపి బోస్ ప్రయాణిస్తున్న ఏ విమానము అక్కడ కూలిపోలేదని నిర్ధారణకు వచ్చింది. అంతేకాకుండా అమెరికా ప్రభుత్వం కూడా దీన్ని సమర్థిస్తూ కమిషన్కు లేఖను పంపడం జరిగింది. ఈ కమిషన్ తన నివేదికను నవంబర్ 8, 2005 ప్రభుత్వానికి సమర్పించింది. దీని ప్రభుత్వం మే 17, 2006లో పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ఈ కమిషన్ నివేదిక ప్రకారం బోస్ విమాన ప్రమాదంలో చనిపోలేదని, రెంకోజీ గుడిలో ఉన్నది ఆయన చితాభస్మం కాదని తేలింది. అయితే భారత ప్రభుత్వం మాత్రం ఈ కమిషన్ నివేదికను తిరస్కరించింది. అపరిచిత సన్యాసిగా ఎలా మారాడంటే 1985లో అయోధ్య దగ్గరలో ఉన్న ఫైజాబాద్లో నివసించిన భగవాన్జీ అనే సన్యాసే మారువేషంలో ఉన్నది బోస్ అని చాలామంది నమ్మకం. కనీసం 4 సార్లు తనని తాను బోస్గా భగవాన్జీ చెప్పుకున్నాడు. ఈ విషయం తెలిసిన బోస్ అభిమానులు బోస్ బ్రతికే ఉన్నాడని గట్టిగా నమ్మేవారు. భగవాన్జీ మరణాంతరం అతని వస్తువులను ముఖర్జీ కమిషన్ పరిశీలించింది. స్పష్టమైన ఆధారాలేవి దొరకనందున భగవాన్జీ బోస్ ఒక్కరే అనే వాదనను కొట్టేసింది. తరువాత హిందుస్థాన్ టైమ్స్ వంటి పలు
స్వతంత్ర సంస్థలు నిర్వహించిన దర్యాప్తులు అది తప్పని తేలడంతో మళ్ళీ వివాదం మొదటికి వచ్చింది. ఏదైనప్పటికీ భగవాన్జీ జీవితం, రచనలు నేటికి అంతుపట్టకుండా ఉన్నాయి. బోసు జీవితం ఒక మిస్టరీగానే మిగిలిపోతుంది.